దేవరం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం మా పాత రోజులు గుర్తొస్తాయి. ఇక్కడ ఏంటంటే నరసాపురంలో పుట్టిన మరి మా బాల్యం కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ చదువు కానీ తిరిగిందంతా ఇక్కడే కాబట్టి మా పాత రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ భీమవరం చూస్తే ఒక రకమైన అనుభూతి. అదే ఎంత నరసాపురంలో ఉన్నా ఇక్కడ అనుభూతి మరి మేము ఎప్పుడు ఉంటానే ఉంటది. బట్ భీమవరం ప్రజలు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఒకరికొకరు సహకరించే మనస్తత్వాలు ఉన్న ప్రజలు కాబట్టి ఎవరికి ఏది ఉన్నా సరే ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మనం ప్రత్యేకంగా మా ఊళ్ళమ్మ దేవత ఉంది, ఆవిడ ఆశీస్సులతోటి ఇవాళ నేను ఇక్కడి నుంచి ఒక శాసనసభ్యునిగా మరి నరసాపురం కూడా వెళ్ళను. అదేవిధంగా మా కుటుంబానికి కూడా గతం నుంచి కూడా చూసుకుంటే బొమ్మడి నారాయణ మా పెదనాన్న గారు ఉన్నారు. ఆయన కూడా మరి భీమవరానికి మున్సిపల్ చైర్మన్ చేశారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, ఎమ్మెల్సీగా ఉండడం అంటే వివిధ రకాల రాజకీయ పరంగా కూడా ఆయన రావడానికి ఆయనకి కానీ మాకు కానీ భీమవరం ప్రజానీకం పూర్తిగా సహాయపడింది. అలాగే భీమవరం ప్రజానీకానికి కూడా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా రుణపడి ఉంటాం. మేము కూడా డూ ఫాలో భీమవరం ఫర్ ఎవర్, డూ ఫాలో చాయ్ విత్ సాయి.